వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. స్కూటీ నడుపుతున్న మైనర్లకు హోంమంత్రి క్లాస్. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్. తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజులు భారీ వర్షాలు. విద్యుత్ టవరెక్కిన వ్యక్తి కలకలం. కోవిడ్ మహమ్మారి తర్వాత బయో థ్రెట్స్ పెరిగే అవకాశం ఉందని, దీనికి రక్షణ సన్నద్ధత అవసరమని సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉండాలన్నారు. మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్ 100 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ అణు బెదిరింపులకు ఎన్నడూ భయపడకూడదని, ఆపరేషన్ సింధూర్ సమయంలో తమతో ప్రధాని మోడీ చెప్పినట్లు అనిల్ చౌహాన్ తెలిపారు. అందుకు అనుగుణంగా దేశంలో రక్షణ వ్యవస్థను, ఆయుధ సంపత్తిని అభివృద్ధి చేసుకోవాలని సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు భారీగా అణ్వాయుధాల తయారీని చేపడుతున్నాయని అన్నారు. 1926లో స్థాపించిన మిలిటరీ నర్సింగ్ సర్వీస్ 100 ఏళ్లుగా దేశ సైన్యానికి అందిస్తున్న సేవలను అనిల్ చౌహాన్ కొనియాడారు. This occasion also honors the veterans and former additional director generals whose leadership has laid the foundation for service known for discipline, devotion and dignity. I firmly believe that nurses are the heartbeat of healthcare, giving more than just care. They offer hope, comfort and compassion when it's needed the most. As we mark the centenary milestones, we must also focus on a critical but often overlooked truth that those who heal also need healing. It's heartening to see that this scientific session focuses not only on critical expertise but also on emotional and psychological well-being of the caregiver themselves. In our pursuit of operational readiness and combat fitness, we must remember that the strength of our forces lies equally in the well-being of those who care for them. Caregivers in uniform or nursing officers are often first to respond and almost last to rest. While they uphold the highest standards of military discipline and medical excellence, they also silently bear the emotional toll of caregiving. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరం. పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. రోడ్డు భద్రతా వారోత్సవాలు, మరో అవగాహన కార్యక్రమాల్లో పోలీసులు, అధికారులు లేదా ట్రాఫిక్ పోలీసులు ఈ సూచనలు చేయడం సర్వసాధారణం. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు వాహనాలు నడిపే మైనర్లను గుర్తించి ఫైన్ వేయడం సూచిస్తున్నారు. కానీ స్వయంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా స్కూటీ నడుపుతున్న మైనర్ల గురించి వారికి క్లాస్ స్పీకర్. అక్టోబర్ 1న సీఎం చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తిలో పింఛన్ల పంపిణీకి హాజరు కానున్నారు. ఆ కార్యక్రమం ఏర్పాటు పరిశీలనకు హోంమంత్రి అనిత విశాఖకు బయలుదేరారు. మార్గ మధ్యలో విజయనగరం జిల్లా డెంకాడ మండలం చింతవలస వద్ద జాతీయ రహదారిపై వేగంగా స్కూటీ నడుపుతూ వెళ్తున్న 2 మైనర్ బాలుర్ని హోంమంత్రి గమనించారు. అనిత కాన్వాయ్ ఆపి పిల్లలతో కొంతసేపు ముచ్చటించారు. ప్రమాదకర డ్రైవింగ్ చేయకూడదని 2 పిల్లల వివరాలు తెలుసుకొని శృతిమెత్తగా మందలించారు. పిల్లల తల్లిదండ్రులను పిలిపించి హెచ్చరించమని హోంమంత్రి పోలీసులను ఆదేశించారు. తప్పు కదా, యాక్సిడెంట్ ఏదైనా అయితే పరిస్థితి ఏంట్రా మీకు? వీడికి నిండా 16 సంవత్సరాలు లేవు. వీడు బండి వేసుకొని ఫిల్ట్లు కొడుతున్నాడు రోడ్ల మీద, మళ్ళీ ఆ నెలకథ వేసుకొని కూర్చొని. పోలీస్ వెహికల్ వెళ్తుంది, వెనకథలో పోలీస్ వెహికల్ వస్తుంది. కాన్వాయ్ సంగతి తెలుసు. 16 సంవత్సరాలకి బండి ఎక్కి కాన్వాయ్ ముందు ఫిల్ట్లు వేస్తున్నావు కదా. నా కాన్వాయ్ ముందు ఫిల్ట్లు వేసాను చెప్పట్లేదు. 2 పిల్లలు, మగ పిల్లలు 16 సంవత్సరాలు. ఎందుకంటే వయసు 14 ఇయర్స్. నీకు బండి ఇచ్చినందుకు మీ నాన్న మీద కేసు. బండి తీసుకెళ్ళి వాళ్ళ ఫాదర్ని తీసుకెళ్ళాలని చెప్పి
పిల్లలు ఎక్కడైతే అక్కడ వాళ్ళ మీద చూపిస్తారంట. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ నగరంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే పోలీసింగ్ సాధ్యమని, ప్రతి పౌరుడు పోలీసుగా భావించి నేరాల గురించి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. సజ్జనార్ పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్, ప్రజా సంక్షేమ పోలీసింగ్ అనే కొత్త కాన్సెప్ట్ పరిచయం చేశారు. ఇందులో లా అండ్ ఆర్డర్ నిర్వహణతో పాటు ప్రజల సంక్షేమంపై కూడా దృష్టి పెడతామని ఆయన వివరించారు. దీనిలో భాగంగా సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, అలాగే నకిలీ వస్తువులు, కల్తీ ఆహారం వంటి వాటిపై కూడా దృష్టి సారించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతామని తెలిపారు. నెక్స్ట్ మనకు సైబర్ క్రైమ్ చాలా చోట్ల కూడా చాలా మంది నష్టపోవడం జరుగుతుంది. చాలా మంది అవి కూడా డైనమిక్ అవుతున్నాం. కొన్నిసారి అంతకుముందు ఓటీపీ అన్నారు, కొన్నిసారి యూపీఐ ఫ్రాడ్స్ అన్నారు, డిజిటల్ అరెస్ట్ అయింది, స్టాక్ అడ్వైజర్ అయింది. ఇట్లానే కొన్నిసారి లాస్ట్ ఇయర్ కొంచెము డిజిటల్ అరెస్ట్ రెడ్యూస్ అయితే మళ్ళీ ఈసారి మళ్ళీ ఎక్కువ కావడం జరిగింది. ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళని బాగా టార్గెట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అలర్ట్ ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా మనకు బేసిక్లీ డబ్బులు ఊరికే రావు, ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏదో మనము ఎవరో చెప్పారని చెప్పి వాళ్ళకు ఫేక్ షీట్స్ చూపిస్తున్నారు అండ్ అల్టిమేట్లీ ఇట్ లెడ్ టు ది బ్యానింగ్ ఆఫ్ ది ఆన్లైన్ బెట్టింగ్. దానివల్ల చాలా మంది నష్టపోవడం జరిగింది. చాలా పేరెంట్స్ నష్టపోయినారు. లాస్ట్ అప్పుడు కూడా చూశాను, జగిత్యాలలో ఒక రోజు సన్ చనిపోతే ఇంకోటి రోజు వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది. ఎంత చాలా బాధకరము. ఎస్పెషల్లీ యూత్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టు దిస్ ఆన్లైన్. ఏదో డబ్బులు వస్తుందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అది చాలా నష్టం జరుగుతుంది. ఐ థింక్ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని వైసీపీ పనికిరాని పక్షంలా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఢిల్లీలో విమర్శించారు. రివర్స్ పాలనతో రాష్ట్ర ప్రగతికి దెబ్బతీసిన జగన్ ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని దుయ్యబట్టారు. ఇవాళ పీపీపీ అదైతే మెడికల్ కాలేజ్ విషయం మాట్లాడటం కానీ, అలాగే పోలీస్ ఆఫీసర్స్ ఎక్కడైనా వైసీపీ దౌర్జన్యాలు ప్రశ్నిస్తే నీ అంతు చూస్తాను నేను రేపు అధికారంలోకి వస్తే అని చెప్పి అధికారులని ధిక్కరణ ధోరణిలో మాట్లాడటం, అలాగే నేను వస్తే చూసుకుంటా అని చెప్పి కాంట్రాక్టర్స్తో మాట్లాడటం, ఇవన్నీ కూడా ఏ రాష్ట్ర ప్రగతికి కూడా విరోధకరం, ఒక పనికిరాని పక్షంగా మారిందన్నది స్పష్టం. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి చేయాలో పాలు పోకుండా మాట్లాడుతున్న తీరైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విధంగా వెళ్తే ఏదైతే 11 సీట్లు ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది తప్ప ముందుకెళ్లే అవకాశం ఉండదు. కానీ కన్స్ట్రక్టివ్ వేలో రాజకీయాలు నిర్మాణం చేసి ముందుకెళ్ళాలి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడు భక్తులకు అభయ ప్రదానం చేశారు. వాహన సేవను తిలకించేందుకు భారీగా భక్తులు మాడవీధుల్లోకి తరలివచ్చారు. మధ్యాహ్నం 1 గంటకు స్వప్న తిరుమంజనం, రాత్రి 7 గంటల నుంచి చంద్రప్రభ వాహన సేవ నిర్వహించనున్నారు. హౌస్ వైఫ్ అంటే అంత సులభం కాదని, చాలా కష్టమని, సెలవు అనేది లేకుండా పని చేయాలని మహిళలు పడుతున్న కష్టాలపై జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాడిపత్రి అభివృద్ధిలో భాగంగా సమాజానికి మేలు చేయాలి అని అనుకునే మహిళలు ముందుకు రావాలని, అన్ని రంగాల్లో ముందుండే మన మున్సిపాలిటీ అండర్ డ్రైనేజ్ విషయంలో మాత్రం వెనుకబడి ఉన్నామని, ఎందుకంటే అండర్ డ్రైనేజ్లో వ్యర్థ పదార్థాలు వేయడం వల్ల అని జేసీ అన్నారు. తాడిపత్రి అభివృద్ధిలో మహిళల సహాయం మాకు కావాలని, సోషల్ వర్క్ చేయడానికి ముందుకు రావాలని మహిళలకు జేసీ పిలుపునిచ్చారు. ఒకరోజు నేను మీటింగ్ ఏర్పాటు చేస్తానని, తాడిపత్రి బాగుండాలి అనే వాళ్ళు ముందుకు రావాలని, పరక పట్టాలి అంటే ధైర్యం ఉండాలి అని జేసీ అన్నారు. నెలకు 2 లక్షల జీతం ఇచ్చినా పని చేసే వాళ్ళు లేరని, రోజు రావాలి అంటే కుదరదు అని, అందుకే నెలకు 2 రోజులు తాడిపత్రి అభివృద్ధి కోసం కేటాయించండి అంటూ జేసీ తెలిపారు. ఎస్పెషల్లీ ఈ రోజు నేను
హౌస్ వైఫ్స్. అది ఏమమ్మా ఏం పని చేస్తావంటే హౌస్ వైఫ్ అంటారు. దాని మీనింగ్ మీకు తెలుసా? హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్ ఈజ్ ఏ అడ్మినిస్ట్రేటర్. భర్త జీతం తెచ్చిస్తే 30 రోజులు ఎట్లా గడపాలా అని క్యాల్కులేట్ చేసుకుంటారు. బియ్యానికి ఎంత, బ్యాళ్ళకి ఎంత, దానికింత అని. మోస్ట్ రిస్క్ జాబ్. అంత ఈజీగా హౌస్ వైఫ్ అని అర్థండి. ఇప్పుడు మా మున్సిపల్ ఆఫీస్ లో మా కమిషనర్ is the administrator. You are like that to do your house. నేను ఎందుకు ఈరోజు మీ గురించి మాట్లాడుతున్నానంటే, అంతో ఇంతో పని చేయగలరనే ఉద్దేశంతోనే ఐ నీడ్ యువర్ హెల్ప్. తాడిపత్రి ప్రజానీకానికి, తాడిపత్రికి మీ యొక్క అవసరం వచ్చింది. ఎలా అంటారేమో, ఈరోజు డిసిప్లిన్ లేకపోతే ఎవరు బతకలేరు. ఎస్పెషల్లీ యంగ్ ఎనర్జెటిక్ పిల్లలు ఉన్నారే, they are going to have a problem. Discipline is more important today. సరే, నేను ఒక మీటింగ్ పెట్టదలుచుకున్నాను. సమాజానికి బాగు చేయాలనే ఉద్దేశం ఉండే హౌస్ వైఫ్స్ కానీ, ఇంకా పెళ్లి కానీ, చదువుకున్న వాళ్ళు కానీ ముందుకు రావాలని కోరుతున్నా. మనం కనీసం ఊర్లో ఒక 6 నెలలు ప్రతి ఇంటిని టచ్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడే అన్ని విధాలా మనం ముందు ఉన్నాం, కానీ అండర్ గ్రౌండ్ డ్రైన్ దాంట్లో వెనుకబడి ఉన్నాం. ఎవరి వల్ల అంటే ఇంట్లో చూసుకునే ఆడవాళ్ళతో. ఏంటండి, దాంట్లోకి స్పూన్లు పోతాయి, సలాకులు, గిన్నెలు, గ్లాసులు పోతాయంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో మీరు కొన్నటువంటి 200, 150 రూపాయలు వస్తువే దాంట్లోకి పోతా అంటే మీ ప్యాంటీలు పోవా, డైపర్లు పోవా, ఏం పోవు. మీరు కొన్న వస్తువే దాంట్లో పోతా అంటే ప్లాస్టిక్ పోదా. తెలుగు రాష్ట్రాలను ఇప్పట్లో వర్షాలు వదిలేలా లేవు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో కీలక హెచ్చరికలు చేసింది. బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడుతుందని, దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలోనూ అక్కడక్కడ ఓ మోస్తారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ సూచనలు చేసింది. ఆసియా కప్ 2025 ఫైనల్లో తిలక్ వర్మ వీరోచిత పోరాటంతో తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటి చెప్పాడు. 53 బంతుల్లో 3 ఫ్లోర్లు, 4 సిక్స్లతో 69 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. హై వోల్టేజ్ మ్యాచ్ లో చెలరేగిన తిలక్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. మనోడిపై అందరి ప్రశంసలు కురుస్తున్నాయి. తిలక్ సోమవారం యుఏఈ నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. శంషాబాద్ ఎయిర్పోర్టులో అతనికి ప్రభుత్వ అధికారులు ఫ్రాన్స్ ఘన స్వాగతం పలికారు. తిలక్ వర్మ ఈ రోజు లింగంపల్లిలో లేగాల గ్రౌండ్లోకి వెళ్ళాడు. అక్కడ శిక్షణ పొందుతున్న ఆటగాళ్లతో సరదాగా ముచ్చటించారు. అనంతరం తిలక్ వర్మ మీడియాతో మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉంది. ఆసియా కప్ ఫైనల్లో ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుంటుంది. ఫైనల్లో అందరం సమిష్టిగా కష్టపడ్డాం.
నేను చాలా ఒత్తిడిలోనే బ్యాటింగ్ చేశా. దేశాన్ని గెలిపించాలనే లక్ష్యంతోనే ఆడా. పాకిస్తాన్ ప్లేయర్లు చాలా ఒత్తిడికి గురి చేశారు, అయినా పట్టించుకోలేదు. మ్యాచ్ గెలిచి వారికి ధీటుగా బదులివ్వాలని అనుకున్నా. టోన్లో ప్రతి మ్యాచ్లో వ్యూహాలు మార్చుకుంటూ ముందుకెళ్ళాం. నా విజయంలో తల్లిదండ్రులు, కోచ్దే కీలక పాత్ర. నా క్రికెట్ కెరీర్ కోసం చిన్నప్పటి నుంచి ఎంతో కృషి చేశాను అని చెప్పారు. ఈవెన్ దానికి అపోజిట్ రియాక్షన్స్ కూడా మన టీమ్ ఇండియన్ ప్లేయర్స్ నుంచి చూసాం. సో ఇదంతా ఎట్లా ఉండేది, ఇదేమన్నా మీకు ప్రెషర్ క్రియేట్ చేసిందా, లేకపోతే ఆటను గేమ్ ఏమైనా డిస్టర్బ్ చేసిందా? ముందు వాళ్ళే స్టార్ట్ చేశారు పాకిస్తాన్ నుంచి. స్టార్ట్ అదే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఓకే, బట్ ఆపరేషన్ సింధూర్ తర్వాతనే కొద్దిగా హార్డ్ గా వచ్చారు వాళ్ళు మా మీద. బట్ మేము ఆడేది చెప్పాను కదా, మళ్ళీ స్పోర్ట్. సో స్పోర్ట్ ని ఎమోషన్స్ తో కనెక్ట్ చేసి ఆడితే అవ్వదు. సో జస్ట్ నేను స్పోర్ట్ ని ఏ విధంగా ఆడాలో ఆ విధంగా స్పోర్ట్ లో ఆడి we have replied in a good way to them. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సచ్ ఏ లెజెండ్ విరాట్ భాయ్ అనేది ఈజ్ అన్ గ్లోబల్ స్టార్. సో చిన్నప్పటి నుంచి నాకు కూడా కాదు, చాలా ఇండియాకి ఇన్స్పైర్ చేశారు. సో అట్లాంటి మంచితో నన్ను పోలిస్తారంటే నాకు చాలా ప్రౌడ్. బట్ నా ఐఎమ్ హ్యాపీ దట్ నేను ఇండియాకి ఏషియా కప్ గెలిపించా. బట్ నేను క్రికెట్ స్టార్ట్ చేసింది వరల్డ్ కప్ 2011 వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే క్రికెట్ స్టార్ట్ చేశా. బట్ ఈ జనవరిలో వరల్డ్ కప్ వస్తుంది. సో అది నా అసలేమో వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే నాకు నిద్ర వస్తుంది. తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలో గురవరాజుపల్లి పొలాల్లో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి 220 kV విద్యుత్ టవర్ ఎక్కి కూర్చోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఉదయం వరకు అతడు టవర్ పైనే ఉండగా స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రేణిగుంట డీఎస్పీ శ్రీనివాస్, సిఐ జయచంద్ర, ఎస్ఐ నాగరాజు తమ సిబ్బందితో పాటు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. టవర్ ఎత్తు ఎక్కువగా ఉండటంతో కింద నుంచి మాట్లాడే ప్రయత్నాలు ఫలించలేదు. పైకి ఎక్కి సంప్రదించాలని అనుకున్నా అతడు దూకే ప్రమాదం ఉందన్న భయంతో పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు అతడు కర్ణాటకలోని కడూరు ప్రాంతానికి చెందిన శివాని శనివారం తన మిత్రులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి సోమవారం తిరుగు ప్రయాణంలో తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరు వెళ్లడానికి టికెట్లు తీసుకున్నాడు. అయితే మద్యం అలవాటు ఉన్నందున బయటికి వెళ్లి తాగుతుండగా వారి ట్రైన్ వెళ్లిపోవడంతో వెనుకబడిపోయాడు. దీంతో రేణిగుంటలో సమీపంలో గురవరాజుపల్లి పంట పొలాల్లో 220 kV విద్యుత్ టవర్ ఎక్కినట్లు తెలుస్తోంది. అతడు అల్లం సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. శివానికి 3 కుమారులు ఉన్నారని, అతడు టవర్ ఎక్కడానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదని తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తెల్లవారుజామున ఒక గుర్తు తెలియని వ్యక్తి 220 kV 11 వైన్ రేణిగుంట మండలము గురువరాజుపల్లె గ్రామ సమీపంలో ఉన్న పొలాల్లో ఉన్న ఎలక్ట్రికల్కి సంబంధించిన టవర్ ఎక్కేసేసి కూర్చున్నాడు. అతని గురించి మేము ఉదయం తెల్లవారుజాము నుంచి దాని గురించి గ్రామస్తులు పోలీసులు సమాచారం ఇచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు అందరం సమయానికి ఇక్కడ చేరుకొని ప్రస్తుతానికి ఆ ఎలక్ట్రికల్ లైన్కు ఉన్న పవర్ సప్లైను తొలగించడమైంది. ఇమీడియట్గా ఫైర్ వాళ్ళు నెట్ ద్వారా పెట్టడం జరిగింది. ఆ యొక్క వ్యక్తిని ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎంత ప్రయత్నాలు చేసి దింపడానికి ప్రయత్నం చేసి చాలా విధాలుగా ప్రయత్నం చేశాము. కానీ ఆ వ్యక్తి మరి నిశ్చింతం లేక ఉన్నాడా, తెలిసి చేస్తున్నాడా ఏం తెలియకోకుండా కావాలనే అతను వేలాడుతూ అందరినీ భయభ్రాంతులు చేస్తూ మేము అతను ఎలా తిరుగుతూ ఉంటే అలా నెట్టు పెట్టేసి అతన్ని ప్రాణంలో కాపాడడానికి చాలా వరకు మేము ప్రయత్నం చేశాము. చివరికి కింద నెట్టు పెట్టుకున్నాము. అతను పైనుంచి దూకడం వల్ల నెట్టు ద్వారా కొంతవరకు సేఫ్గా ఉండడం జరిగింది. ప్రస్తుతానికి అతన్ని హాస్పిటల్కు మా అంబులెన్స్ సమయానికి రాలేకపోయినా కూడా మా యొక్క పోలీసు వాహనంలో మేము తరలించేసి మా హాస్పిటల్లో తరలించడం జరిగింది. ప్రస్తుతానికి అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. తదుపరి విషయాలు తెలియజేస్తాము. అతని యొక్క వివరాల గురించి తెలియగా అతను బెంగళూరుకు చెందిన శివ అనే వ్యక్తిగా అని తెలిసినది. వాళ్ళ బంధువులు వేరే అతని యొక్క ఫోన్ నెంబర్ ద్వారా మేము సంప్రదిస్తే అతను తిరుమల దర్శనానికి వచ్చేసి తప్పిపోయి ఉన్నాడని చెప్పేసి తెలిసినది. వాళ్ళ బంధువులకు కూడా మేము సమాచారం అందించాము. వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఒక 27 years ఫీమేల్ని మేల్ పేషెంట్ని తీసుకొని వచ్చారండి. ఆయన 45 feet నుంచి పడిపోయారు. బట్ వాట్ రీజన్స్ మాకు తెలియదు. ఇమ్మీడియట్గా మన దగ్గర తీసుకొని వచ్చినప్పుడు అంటే ఈసీజీ తీసిన ఎమ్మటే మన దగ్గర పల్సరస్ యాక్టివిటీ అంటాము. ఇక్కడ మనం చెక్ చేసే కెరోటిడ్స్ అంటాం. అవి కూడా చాలా ఫీబుల్గా ఉన్నాయి. ఇమ్మీడియట్గా మనము సిపిఆర్ స్టార్ట్ చేసి అంటే వెంటిలేటర్ మీద
ఇంటిబేట్ చేసి సిపిఆర్ స్టార్ట్ చేసి ఇంజెక్షన్స్, అడ్రినలిన్, అట్రోపిన్ అన్నీ మ్యాక్సిమం ఎఫర్ట్స్ అంతా ఇచ్చాము. ఆల్మోస్ట్ ఒక 15 సైకిల్స్ సిపిఆర్ కొట్టాము. 1 అవర్ సిపిఆర్ కొట్టాము. కానీ ఆ సిపిఆర్ మనం ఇచ్చిన సిపిఆర్ కూడా రీగైన్ అవ్వలేదు. కాన్షియస్నెస్ ఏం ఆర్ఓఎస్సి అంటాము, ఒక సర్క్యులేషన్ కూడా రీగైన్ కాలేదు. ఇంకా మనము డిక్లేర్ చేయాల్సి వచ్చింది. అరౌండ్ 10 ఇప్పుడు 5 minutes బ్యాక్ డిక్లేర్ డెత్ అయింది. అంతే. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోనసీమ ఎస్సీసీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈద్రపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ కళాశాలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనే ప్రయత్నాలను ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు బహిరంగంగా ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో ఎస్సీసీల అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు, పి గన్నవరం వైసీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీను తదితర నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తున్న సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు ఉన్నటువంటి పేదవాళ్ళు, బీసీలు ఉన్నటువంటి పేదవాళ్ళు, ఓసీలు ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా లక్షలాది రూపాయలు మెడికల్ కాలేజీలో చదువుకోవడానికి ఖర్చుతున్న శుభ సందర్భంలో పేదవాడు చదువుకోవాలి, పేదవాడు డాక్టర్ అవ్వాలి, పేదవాడు ప్రొఫెసర్ అవ్వాలి, పేదవాడు కూడా మెడికల్ కాలేజీలో చదువుకోవాలి, ఎంబీబీఎస్ సీట్లు సాధించాలనే ఆలోచన విధానంతో గొప్ప సంకల్పం, గొప్ప లక్ష్యంతో ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు, అప్పుడు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 5 కాలేజీలని సంపూర్ణంగా పూర్తి చేసి వాటిలో 2 సంవత్సరాల నుంచి 2 బ్యాచ్లుగా మెడికల్ కాలేజీలు విద్యార్థులు చదువుకుంటున్నారు. 2 కాలేజీలు మళ్ళీ అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. పులివెందుల్లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ 50 సీట్లు ఆ కాలేజీకి పర్మిషన్ ఇచ్చిన సందర్భంలో ఈ ప్రభుత్వం ఒక లేఖ రాసింది, మెడికల్ కాలేజీల సీట్లు అవసరం లేదు, వెనక్కి తీసుకోమని ఎన్ఎంసీకి. ఎంత దుర్మార్గమైనటువంటి చర్య! ఈ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్తున్నారు. 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశానని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలకి 17 మెడికల్ కాలేజీల్లో మిగతా కాలేజీలు నిర్మాణం అవ్వాలంటే 6 కోట్ల రూపాయలు మాత్రం అవసరం. 6,000 కోట్ల రూపాయలు మాత్రమే అవసరం. ఈ 6,000 కోట్ల రూపాయలని 2 లక్షల కోట్ల రూపాయలు నిర్మాణం చేయలేరా? అంటే ఎస్సీ వాళ్ళు మెడికల్ వైద్యం చదువుకోకూడదు, బీసీలు చదువుకోకూడదు, ఓసీలు చదువుకోకూడదు అనే ఉద్దేశంతో కుట్రపూరితమైనటువంటి వాతావరణంలో ఈ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకి, ఎస్సీ విద్యార్థులకు వసతి గృహాలు ఉండవు. పేద విద్యార్థులకి వసతి గృహాల్లో సౌకర్యాలు ఉండవు. కానీ చంద్రబాబు నాయుడు గారి మధ్యన అంటున్నారు పశువులకి హాస్టల్ కట్టిస్తానంటున్నారు. పశువులకి హాస్టల్ కట్టించడానికి వచ్చే డబ్బులు మీరు 6,000 కోట్ల రూపాయలు ఈ నిర్మాణంలో ఎందుకు రావో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అదే సందర్భంలో మరి ఈరోజు ఒక ప్రభుత్వ ఆసుపత్రి వస్తే మెడికల్ కాలేజ్ అంటే ప్రభుత్వ ఆసుపత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.